ఫ్రెండ్స్ అందరైతే ఏం చేస్తారు? ఇగో మేమైతే మధ్యాహ్నం అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏందో అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏం లేదు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ దొండకాయ కర్రీ. దొండకాయ కర్రీ అంటే కూరలాగా చేయలేదు, ఫ్రై లాగా చేసిన అనమాట. కానీ చపాతి అయితే చేయలేదు, అన్నం ఒకటే. సాయంత్రం చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే మా అబ్బాయి కోసం కొంచెం అయితే నేను దిగులు అయితే వేసుకున్నా, అందుకోసమనే చపాతీ చేయలేదు. దొండకాయ కర్రీ ఫ్రై చేసిన, అన్నము. మీ అందరూ మధ్యాహ్నం అన్నం తిన్నారా లేదా ఫ్రెండ్స్? ఇగో దొండకాయ కర్రీ ఎలా అయిందో నేనైతే టేస్ట్ అయితే చూసి చెప్తాను ఫ్రెండ్స్. మా సార్ అయితే తిన్నాడు ఇంటికాడ. మా సార్ అయితే ఈరోజు పండుగ జనవరి 1కి ఎక్కడనో పోవాలనుకున్నాం, కానీ మా అబ్బాయి లేనందుకైతే మా సార్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు. ఇంటికాడ అయితే లేడు మా సారు. అందుకే మా సార్ తినేసి బాక్స్ అయితే పెట్టించిన, తీసుకుపోయిండు. ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. మస్తు టేస్ట్ అయింది ఫ్రెండ్స్, మంచిగా అయిందనమాట. మీకు దొండకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇట్లా కూరలాగా అయితే అంత మంచిగా అనిపించదు, కానీ మామూలుగా ఇట్లా ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటాను అనమాట. దాండి తిందిరాండి, ఇంకా కిందికి రాండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇందాక కేకు ఇచ్చినా కదా తిన్నారు, ఇప్పుడు అన్నం తిందిరాండి అంటే తింటలేరు. పిల్లలు ఇట్లా వేస్తారనమాట. ఎందుకంటే ఏడుస్తున్నారు, కానీ పాపం అని నేను కేక్ ఇస్తే కట్ చేసి ఇస్తే ఇప్పుడేమో అన్నం తింటలేరు. సరే ఉట్టిది పెట్టుద్దా. మీ ఇంట్లో పిల్లలు ఇట్లా చేస్తారా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు మధ్యాహ్నం అన్నం తిన్నారా లేదా అని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంది కూడా చెప్పండి ఫ్రెండ్స్. మా ఇంట్లో స్పెషల్ దొండకాయ కర్రీ, అన్నం అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు దొండకాయ కర్రీ అయితే. బాయ్ ఫ్రెండ్స్, మరి బాయ్ చెప్పు. బాయ్.